హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ S&S ఎంటర్టైన్మెంట్స్. ఆషాఢం వచ్చేసిందండోయ్. ఆషాఢం అనగానే మన లేడీస్కి బాగా గుర్తొచ్చేది ఏంటో చెప్పండి? ఆషాఢం అనగానే మెయిన్గా మనకు గుర్తొచ్చేది రెండు. ఒకటి గోరింటాకు, రెండోది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు చెప్పాలా, మాకు సపరేట్, మాకు తెలియదా అని అనుకోమాకండి. రెండోది శారీ షాపింగ్. ఆషాఢం ఆఫర్స్ మనలాంటి లేడీస్ అట్రాక్ట్ చేయడానికి బీభత్సంగా పెడతారు. నాకు తెలిసి ఇప్పటికీ అందరూ శ్రావణ మాసం కోసం శారీ షాపింగ్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు అందరూ గోరింటాకు పెట్టేసుకుని ఉంటారు కదా. అయినా నా పిచ్చి కానీ పెట్టుకోవడము అది పోవడం కూడా అయిపోయిందని అంటారా? నాకు మాత్రం గోరింటాకు పెట్టుకోవడానికి ఇప్పుడే కుదిరిందండి. మా పాప మా ఇంటికి ఎప్పుడు వస్తుందా అప్పుడు ఇద్దరం కలిసి గోరింటాకు పెట్టుకుందని ఆగాను. మొత్తానికి మా పాప వచ్చేసింది ఇంటికి. ఆషాఢ మాసంలో ఆదివారం గోరింటాకు పెట్టుకుంటే మంచిదని మా అమ్మ చెప్పిందండి. ఆ అమ్మ చెప్పిన కానీ చెప్పని నుంచి నేను ఆదివారం చూసుకొని గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఇక సండే రోజే గోరింటాకు రుబ్బుకొని పెట్టుకున్నానండి. మిక్సీకి వేసి త్వరగా వంట సెక్షన్ మొత్తం కంప్లీట్ చేశానండి. ఇక మా పాపను కూర్చోబెట్టాను గోరింటాకు పెట్టుకోవడానికి. రామ్మ నీకు గోరింటాకు పెడతాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ మా చేతులకు గోరింటా పెట్టి దిష్టి తగలకుండా ఒక దిష్టి చుక్క కూడా పెట్టేదండి. ఆషాఢంలో అతివలకు ప్రతిరోజు పండగే. ఎందుకంటే గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటాం కదా. ఎందుకంటే మనకున్న అందాన్ని, ఆరోగ్యాన్ని మరింతగా పెంచుతుంది కాబట్టి. గోరింటాకు పెట్టుకోవడం అరికాలు నుండి స్టార్ట్ చేసి చిటికన వేలు వరకు పెట్టుకోవడం మా అమ్మ చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది నాకు. గోరింటాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఆషాఢం అనే కాదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆషాఢంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా పెట్టుకుంటాం. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీ ఫంగల్ ప్రాపర్టీ కూడా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలు కోన్స్ పెట్టుకుంటామని, బ్లాక్ కోన్ అని, రెడ్ కోన్ అని, ఫాస్ట్గా పండుతుందని కోన్స్ పెట్టుకుంటున్నారు. దానివల్ల నో యూజ్ అండి. దానివల్ల కలర్ వస్తుంది కానీ దాని బెనిఫిట్స్ అయితే మనకేమీ రావు. గోరింటాకు రుబ్బి పెట్టుకోవడానికి ట్రై చేయండి. వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి క్రిమికీటకాలు, అంటు రోగాలు, స్కిన్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. అరికాళ్ళు, అరిచేతుల నుండి కదా రోగాలు ఎక్కువగా వచ్చాయి. గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుంది. అందువల్ల కాళ్ళకు చేతులకు పెట్టుకుంటే మంచిది గోరింటాకు ఆషాఢ మాసంలో. నా చిన్నప్పుడైతే మా మమ్మీకి నా కాళ్ళకు పారాణిలాగా వచ్చేటట్టు పైదాకా పెట్టేదండి. ఇప్పుడు పిల్లలు అవన్నీ పెట్టుకోని ఇష్టపడట్లేదు కదా, అందుకే కింది ఓన్లీ అరికాల వరకే పెట్టాను. మొత్తానికి 2 చేతులు 2 కాళ్ళకైతే గోరింటాకు పెట్టి నా టాస్క్ అయితే కంప్లీట్ చేశానండి. అసలు ఇప్పుడే ఉందండి నాకు ముందంతా మెయిన్ టాస్క్ అంతా. ఈ మాత్రం గోరింటాకు పెట్టడానికి అదో పెద్ద టాస్క్. దానికి కుకింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చానని చెప్తున్నావా అని అనుకుంటున్నారేమో. అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ముందుంది ముసల పండగ అంటారు చూసారా, ఇప్పుడు చూడండి. ఇక మొత్తం పోగొట్టి అసలు ఏంది లిఖితా ఇది, మాకు వాళ్ళు ఇక పని లేదా? మంచిగా వీడియో కోసం నొక్కితే పిచ్చి పిచ్చికి పెడుతున్నావు. పెట్టాలని వీడియో ఇలా వీళ్ళకు కాళ్ళకు చేతులకు గోరింటాకు పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక కొరియన్ మూవీ పెట్టి పెట్టాలండి వాళ్ళకు. అలా అయితేనే ఒక ½ an hour ఉంచుకోవడం కష్టం. ఇలా వాటర్ తాపించాలి, తినిపించాలి, మూవీ పెట్టాలి, ఎప్పటికప్పుడు గోరింటాకు సరి చేస్తూ ఉండాలి. అమ్మా మొహాన్ని కట్టించుకోకు. ఇట్లా చిన్నీళ్ళు పోవాలి. అలా పిల్లలకు గోరింటాకు పెట్టి మురిసిపోతాం కానీ ఇన్ని పనులు ఉంటాయండి గోరింటాకు పెట్టాక. అలా మొత్తానికి కష్టపడి మా పాప గోరింటాకు పెట్టి కడిగించానని ఇక ఈవినింగ్ సెషన్కి వస్తే మా వారికి శ్రీపాదాల గోరింటాకు యూట్యూబ్లో చూశాను. అది ట్రై చేద్దామని తనకు ట్రై చేస్తున్నాను. ఈ శ్రీపాదాల గోరింటాకు అంటే మరేం లేదండి, 2-3 స్పూన్లు గోరింటాకు ఒక పెద్ద ప్లేట్లో వేసేసి కొన్ని వాటర్ కలిపి దాన్ని మొత్తం వెడల్పుగా స్ప్రెడ్ చేసేసి, మనం పెట్టేది జెంట్స్కి కాబట్టి ఓన్లీ అరికాలు తడిచే వరకే వాటర్ పోసి పెట్టుకోవాలి మనము. దీన్నే శ్రీపాదాల గోరింటాకు అని అంటారండి. శ్రీపాదాల గోరింటాకును జెంట్స్, చిన్నపిల్లలు అంటే గోరింటాకు పెట్టుకుని ఎక్కువసేపు ఉండలేరు అనే వాళ్ళకి ఈ ప్రాసెస్ అయితే చాలా బెస్ట్గా ఉందండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక అందరిది గోరింటాకు పెట్టడం అయిపోయాక లాస్ట్ నేను పెట్టుకున్నానండి. గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇంత పని ఉంటుందండి. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏముంది 1 hour గోరింటాకు ఎందుకు ఇంత అని అనుకుంటారు. కానీ నాకు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ నైట్ వరకు ఇదే సరిపోయిందండి గోరింటాకు పని. ఇంత కష్టపడి ఈ ఆకు నూరి గోరింటాకు తెచ్చుకొని పెట్టుకునేది దేనికండి? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ సాంప్రదాయంగా వస్తుందనే కదా. తప్పదు, పిల్లల కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి. తర్వాత మనల్ని చూసే కదా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఫాలో అయ్యేది. లేదంటే వాళ్ళు కూడా కోన్స్ అవన్నీ పెట్టుకుంటారు. అలానే మీరు కూడా మీరందరూ గోరింటాకు తెచ్చి పెట్టుకోండి.
ఇదండి మా ఇంటి గోరింటాకు కథ.